ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గోవిందమాంబా వీరబ్రహ్మేంద్రాభ్యాం నమః. జై శ్రీ కాశీనారాయణ భగవాన్ కి జై శ్రీ కాశీనారాయణ భగవాన్ కి జై శ్రీ కాశీనారాయణ భగవాన్ కి. ఇక్కడ అధివసించి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహుని పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ కాశీనాయన చేతుల మీదుగా సుప్రతిష్ఠితులై కూర్చున్నటువంటి దేవతామూర్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పూజ్య శ్రీనివాసానంద స్వామి వారికి మమ్మల్ని ముందు కూర్చోబెట్టి వారి ఆశీర్వాద బలంతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పూజ్య స్వామీజీలకు వాస్తవానికి వారందరి ఆశీర్వాద బలంతోనే ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ మా వెనక కూర్చొని నడిపిస్తున్నటువంటి వారే కాదు, మనకు సూచనలు చేస్తూ వివిధ ప్రాంతాలలో ఉండి అవసరమైతే మేమంతా సిద్ధంగా ఉన్నాం, కాశీనాయన కార్యంలో మేమంతా భాగస్వాములు అవుతామని చెప్పినటువంటి పూజ్య స్వామీజీలకు సాధు సంతులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, మేము వేదిక మీద 10 మందిమో 11 మందిమో ఉన్నాం. వాస్తవానికి మేము అక్కడ కూర్చొని మీలో 10ల సంఖ్యలో ఉన్నారు వేదిక మీద కూర్చోగలిగినటువంటి అర్హత కలిగిన వాళ్ళు. మీ అర్హత ఏమిటి అంటే దాదాపు 29-30 సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అభివృద్ధి పదంలో తీసుకుని వచ్చి అన్నదాన ప్రభు అని నాయనకు అంత విశేషమైనటువంటి ఖ్యాతి వచ్చిందంటే దాని వెనక మీ అందరి సేవ ఉంది, మీ అందరి త్యాగం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఇండ్ల నుండి కనీసం ఒక బస్తా బియ్యమైనా ఇక్కడికి వచ్చి ఉంటాయి. కొన్ని 100ల మందికి మీరు అన్నదానం చేసి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మీరే కాకుండా సమాజంలో అనేక గ్రామాల నుండి అనేక ప్రాంతాల నుండి ఈ కులము ఆ కులము అని కాకుండా అన్ని కులాల వారు కాశీనాయన దగ్గర అయితే అనేక మందికి ఆకలి తీరుస్తున్నారు, ఆర్తి బాపుతున్నారు, ఆశ్రయం ఇస్తున్నాడు. ఎంతో మంది వృద్ధులకు ఆయన ఆశ్రయం ఇస్తున్నాడు. ఆకలితో ఉన్న వారికి ఆ క్షుద్బాధను తొలగిస్తున్నారు అని చెప్పి ఈ క్షేత్రానికి రాకుండా కూడా సహకరిస్తున్నటువంటి లక్షలాది మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ వేదిక మీద కూర్చోడానికి అర్హులే. మీ అందరి యొక్క సమన్వయం, సంఘటితమైనటువంటి తత్వం, మీ ఆలోచన ధార, మీ త్యాగము, మీ ముందు చూపు ఏదో నలుగురిని ఇక్కడ కూర్చుండబెట్టి మనమంతా కూడా కాశీనాయన క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వాస్తవానికి అటవీ శాఖ వారు మనకి ఎంతో సహకరించారు కాబట్టి ఆ రోజు అన్నపూర్ణమ్మ ధ్వజస్తంభ ప్రతిష్ఠ తరువాత నాయన గారు శరీర త్యాగం చేస్తే వారి శరీరాన్ని ఇక్కడే అధిష్టానం నిర్మాణం చేయగలిగామంటే డిపార్ట్మెంట్ వారి సహకారం ఉంది. వారు మనకి సహకరించకపోయినా మనల్ని ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. ఒక మంచి పని చేస్తున్నారు అని చూసి చూడనట్లుగా వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిందే. ఈ రోజు రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీల వారు, అందరూ ఎమ్మెల్యేలు, అందరూ మంత్రులు, అందరూ కూడా కాశీనాయన క్షేత్రం ఉండాలి. నాయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన దేవాలయ జీర్ణోద్ధారకుడు. ఆ నాయన క్షేత్రం యొక్క రక్షణ మన అందరి బాధ్యత అని అందరూ రాజకీయ నాయకులు ఆలోచన చేస్తున్నారు. వారందరికీ మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రభుత్వం దృష్టికి మనం ఈ విషయాన్ని మనం తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాం. ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా పనిచేయటం లేదు. ప్రభుత్వాలు ఏవైనా మనకు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి కాబట్టి, సహకరిస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి ఈ అటవీ ప్రాంతంలో ఇంత మహత్కార్యాలు చేయగలుగుతూ ఉన్నాం. ఈ రోజున మనం కొంత పేపర్ వర్క్ చేయవలసి ఉంది. అటవీ శాఖకు సంబంధించినటువంటి నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలుసు. మనం ఎక్కడైనా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ వైపు దారి వేసి ఉంటారు, ఈ వైపు దారి వేసి ఉంటారు. మధ్యలో ఒక 3
ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి నేలస్వామి. దీనికి కేంద్రం స్థాయి నుండి అనుమతులు రావాలి, వస్తాయి. కాకపోతే కొంత సమయం పడుతుంది, అనుమతులు రాకుండా మనం తారు వేయడానికి వీలు లేదు అని చెప్పారు. అలాగనే ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఫైల్ కదలటంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంది, కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పెద్దలకి కొంతమందికి ఢిల్లీ స్థాయిలో పని జరగాలి. మన కాశీనాయన గురించి మనకు తెలుసు. మన అందరి హృదయాలలో ఆయన రూపము మనకు కనపడుతూ ఉంది. స్వామి చేసిన పని మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తూ ఉంది. కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులకు, అధికారులకు ఈ విషయం తెలియదు. తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కాశీనాయన పేరుతో స్వామీజీ, పూజ్య స్వామీజీ చెప్పినట్లుగా వందలాది అన్నదాన క్షేత్రాలు నడుస్తూ ఉన్నాయి. ఈ వందలాది అన్నదాన క్షేత్రాలలో వేలాది మందికి ఆకలి తీరుతూ ఉంది. నాయన పేరుకు పెడితే అక్కడ అన్నానికి, భోజనానికి ఇబ్బంది ఉండదు. పెట్టే వాళ్ళకి కానీ తినే వాళ్ళకి కానీ ఎవరికి లోటు ఉండదు. ఈ సత్యం మనం పై స్థాయికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరిది, మరీ ముఖ్యంగా మన పెద్దలది. అందరూ కూడా, మనమంతా కూడా సమన్వయంతో ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి అంగీకరించడం అనేటువంటి అనుమానాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే శ్రీనివాసుడు ఎక్కడున్నాడు, శ్రీశైల మల్లన్న ఎక్కడున్నాడు? అసలు సాధుమూర్తులు ఎక్కువ మంది పూర్వమంతా అడవుల్లోనే ఉన్నారు. అనేక ఆశ్రమాలు, ఆలయాలు, దేవతామూర్తులు, అవధూతలు, ఋషి పరంపర. అయితే ఈ రోజున తిరుమలలో ఏమి జరుగుతుందో, శ్రీశైలంలో ఏమి జరుగుతుందో తెలుసు. ఇప్పుడు హైవే ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది, 6 లైన్ల హైవే. దానికోసం 100 ఎకరాలు అవసరం అవుతుంది. కొంత అటవీ ప్రాంతంలో కూడా వెళ్తుంది, కొండల్లో నుండి వెళ్తుంది. ప్రభుత్వాలు ఇది సానుకూలంగా స్పందిస్తున్నాయి, అవసరమైనటువంటి అనుమతులను ఇస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ దాకా వచ్చిన జనం ఆవలకి దాటాలంటే మధ్యలో ఉన్నటువంటి అడవిని దాటే వెళ్ళాలి. ఈ అడవిని నాశనం చేయటం వల్ల లక్ష్యం కాదు, అభివృద్ధిలో ఇది అవసరం అని గుర్తించారు కాబట్టి అనుమతులు ఇచ్చారు. ఈ క్షేత్రము ఉండటము అవసరం అనేటువంటిది అధికారులు గుర్తించారు, నాయకులు గుర్తిస్తారు, జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది. కాశీనాయన దేవాలయం చూస్తే ఇక్కడ చుట్టూరు చూడండి, బ్రహ్మంగారు ఉన్నారు, ఉమామహేశ్వరులు ఉన్నారు, అనేక మంది ఋషులు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. కాశీనాయన ఒక్కడ ఉంటే ఇన్ని ఆలయాల దగ్గర అన్నదానం జరుగుతుంది. ఇక్కడ నరసింహస్వామి సేవ చేయడం కోసం, ఆయన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకు అన్నదానం చేయడం కోసం, ఆయన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం కోసం కాశీనాయన ఇక్కడికి వచ్చాడు. దేవతామూర్తుల దగ్గరికి వచ్చేటువంటి సామాన్య జనం, మన భూటి భక్తులకు సేవ చేయడం కోసం, ఆకలి తీర్చడం కోసం, సౌకర్యం, కనీస సౌకర్యం కల్పించడం కోసం వివిధ దేవాలయ కేంద్రాలలో కాశీనాయన అన్నదాన క్షేత్రాలు వెలిశాయి. కాబట్టి కాశీనాయన ఒక్కడిని కాపాడుకుంటే ఎన్ని ఆలయాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఆలోచన చేయండి. ఈ ఆలోచన మన పెద్దలకి రావాలి. మనం అడిగేటువంటి మన కోరికలో న్యాయం ఉంది. మనమేమి ఎవరు వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం కాదు. నేను ఇక్కడికి వచ్చి ఇండ్లు కట్టుకొని ఇక్కడ నివసించడానికి కాదు, మీలో ఎవరు నివసించడానికి కాదు. వచ్చేటువంటి భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ నుండి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులకు జ్యోతి క్షేత్రం గతంలో కేంద్రమైంది. ఆవాసం ఇచ్చింది, ఆహారం అందించింది, ధర్మ ప్రచారానికి సహకరించింది. నేను ఆశ్రమ కార్యక్రమం చేయాలన్నా, ఇంకొక దేవాలయ కార్యక్రమం చేయాలన్నా, అనేకమైనటువంటి ధార్మిక క్షేత్రాలకి, ధార్మిక కార్యక్రమాలకి ఇది ఆవాసం అవుతుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని కాపాడుకుంటే
ధార్మిక కేంద్రాలన్నింటినీ మనం కాపాడుకున్నట్లు. ఈ మూల కేంద్రం ఉంటే ఆ అన్నదాన క్షేత్రాలన్నింటికీ కూడా బలం ఉంటుంది, వాటన్నింటికీ సహకారం ఉంటుంది. అన్ని క్షేత్రాలని కాపాడినటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి మనం కాశీరాయన క్షేత్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నింటికీ మించి మనం ఎక్కడ ఉద్యమం చేయటంలా, ఎవరి మీద మనం వ్యతిరేకంగా ఏ పని చేయటంలా. కాకపోతే మనం ఏం చెప్తున్నామంటే, అయా ప్రభు, మేము కష్టంలో ఉన్నాము, మా స్వామిని రక్షించుకోవడానికి వచ్చాము, మేము మా స్వామి సేవలో మా జన్మ పరితాపం కావాలని కోరుకుంటున్నాము. మాకెవరికీ కూడా ₹1 డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు, ఇక్కడ ఏమి బస్సులు పెట్టి తీసుకొచ్చినటువంటి వాళ్ళు లేరు, ఇంటికి వచ్చి పిలిచినటువంటి వాళ్ళు లేరు. కానీ మా స్వామికి కష్టం వచ్చిందంటే ఇన్ని వందల మంది మేము వచ్చాము, సమాజము మా కుటుంబాలన్నీ కూడా స్వామి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామి రక్షణ మా అందరి బాధ్యత అని పాలకులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి, అధికారులకు విన్నవించుకోవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కడో ఒక కథ చదివాను. ఒక పెద్ద అధికారి కారులో వెళ్తూ ఉన్నాడు. ఒక గుంపు అక్కడ ఏదో ఉంది రోడ్డు ప్రక్కన. ఏమిటయ్యా అంతమంది జనం ఉన్నారు అని అడిగారు. ఏమీ లేదు స్వామి, అక్కడ వేలం జరుగుతుంది అన్నారు. వేలం జరుగుతుందా? దేనికి వేలం జరుగుతుంది అంటే, ఏదో చిలుకంట, దానికి వేలం జరుగుతుందంట అన్నారు. చిలుకేంటి, వేలం ఏంటి, ఇన్ని వందల మంది గుమిగూట్టం ఏంటి? ఆపవయ్యా అని చెప్పి డ్రైవర్ను ప్రక్కన ఆపించి ఇతను వెళ్ళాడు. ఏంటి అని చూస్తే అక్కడ మాట్లాడుతున్నారు. 500 దగ్గర నుండి మొదలు అయ్యి 30,000 దాకా వెళ్ళింది. 500 అని ఒక ఆయన అంటే, 1000 అని ఒక ఆయన అంటే, 5,000 అని అంటే ఇట్లా వెళ్తుంది. ఏముందయ్యా దాని దగ్గర 30,000 కొనేటువంటి ఇది అంటే, అది మాట్లాడే చిలుకయ్యా, బాగా మాట్లాడుతుంది, మాట్లాడగలిగిన చిలుక, అందుకని దానికి ఇంత డిమాండ్ అన్నారు. ఓహో అలానా అని చెప్పి ఈయన కూడా పాల్గొన్నాడు. చివరికి 50,000కి చిలుకని ఈయన దక్కించుకున్నాడు. 50,000 దక్కించుకుని ఆఫీసుకు వెళ్ళాలి, సమయం అవుతుంది, కారు వెనక తిప్పమన్నాడు. ఎదురుగా ఇంటికి కారు వెళ్ళేసరికి పని మనిషి ఎదురుగా వచ్చింది. ఈ చిలుకని ఇచ్చి మీ అమ్మగారికి జాగ్రత్తగా పెట్టమను, సాయంత్రం వచ్చి నేను మాట్లాడతాను అని అన్నాడు. ఈయన ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది, ఆకలితో ఉన్నాడు. స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏమో ఆకలి అవుతుంది, భోజనం తీసుకురా అన్నాడు. ఆమె భోజనం తీసుకుని వచ్చింది, కూర వడ్డించింది, కలుపుకొని తింటున్నారు. అద్భుతంగా చేస్తావో నువ్వు ఏం చేసినా, మా అమ్మ ఎంత రుచిగా చేస్తుందో అంత మించి రుచి నీ చేతిలో ఉంది, చాలా అద్భుతంగా చేసేది, ఏం కూర అన్నాడు. చిలుక కూర అండి అంది. ఈయన గుండె అయిపోయింది. అదేమిటో, చిలుకని కూర చేసావా, ఎలా చేసావు అంటే, గతంలో మీరు చిలుకలను తెచ్చినప్పుడు కూర చేసి పెట్టాను కదా, అట్లానే చేశాను, మసాలా నూరి అన్ని వండి ఇది చేశాను, తయారు చేశాను. పిచ్చిదానిగా వెరిదానిగా నేను కూర చేసినట్టుగా కాదు, చిలుక కూర చేసినందుకు గతంలో చేశాను కాబట్టి అలానే చేశాను. అసలు దాని విలువ తెలుసా, నువ్వు చెప్పావా, అది మాట్లాడే చిలుకే అని అంటే, ఆవిడంది నీకేమైనా పిచ్చి, నాకు కాదు పిచ్చి, నీకు అది మాట్లాడే చిలుకని నువ్వు ఎలా చెప్తావు? లేదే నేను అక్కడ విన్నాను, 50,000 పెట్టుకున్నాను. 50,000 పెట్టుకున్నావా, నువ్వు ఎంత వెర్రివాడివి, పిచ్చిదానా, అది మాట్లాడటం నేను విన్నానే, నేను వినలేదు కదా. కత్తి పట్టుకొని రెక్కలు విడిచి గొంతు మీద కత్తి పెట్టి సరా సరా కోస్తూ ఉంటే, అమ్మా నన్ను కొయ్యొద్దు, అమ్మా నన్ను చంపొద్దని ఒక్క మాటనుంటే ఇదేదో గమ్మత్తుగా ఉంది, బాగా మాట్లాడుతుందని బ్రతికి ఉండేది కదా. మాట్లాడలా, నేను కత్తితో కోసేటప్పుడు మాట్లాడలేదు, ప్రాణం పోయే ముందు ఒక్క అరుపు అరవలేదు. అది మామూలుగా ఉంది, మిగతా పక్షంలో ఆయన అరుపుతుంది తప్పది మాట్లాడలా. కాబట్టి ఇది కూర కోసమే వచ్చింది అనుకున్నాను, కూర చేశాను. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం ఉద్యమాలు చెయ్యం, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ మేము కష్టంలో ఉన్నాము, మా కష్టం ఇది. అమ్మ ఆకలవుతుంది, అన్నం పెట్టు అంటే అమ్మ అన్నం పెడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి భార్య అయితే 4 సార్లు అడిగితేనే అన్నం పెడుతుంది. కాబట్టి
అందరి గురించి కాదులేండి, కొందరి గురించి. కాబట్టి మనం అధికారుల్ని అభ్యర్థించాలి, నాయకుల దృష్టికి తీసుకువెళ్ళాలి, వాళ్ళ మనస్సుకి హత్తుకునేట్లుగా ఇక్కడ ఏమి జరుగుతుందో చెప్పగలగాలి. మనం మౌనంగా ఉంటే మనం కూడకి సిద్ధంగా ఉండాలి. తప్పక కొట్టే విషయం కాదు, మనం కూర కాకూడదు. అందరి ఆకలి తీర్చాలి, మనం మరొకరి ఆకలికి మనం బలి కాకూడదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ సమాజం ముందుకు వెళ్ళాలి. కాశీనాయన క్షేత్ర పరిరక్షణలో అవసరమైతే మా వంతు అని మనమంతా ఉన్నాం. మన వెనక వేలాది మంది హిందూ సమాజం ఉంది. సాధుమూర్తుల యొక్క ఆశీర్వాద బలం ఉంది, దైవ బలం ఉండనే ఉంది, కాశీనాయన యొక్క అనుగ్రహ శక్తి ఉంది. కొంతమందికి తెలియని వాళ్ళకి ఆయన భగవాన్ కదా, ఆయన పని ఆయన ఎందుకు చేసుకోడు అంటే ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. నా బిడ్డలు తన గురించి ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, తండ్రి గురించి బిడ్డలు ఆలోచించేయాలి. బిడ్డల గురించి తండ్రి ఆలోచన చేస్తూనే ఉన్నారు కాబట్టి మనమంతా బాగా ఉన్నాం. మన తండ్రి గురించి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. తదుపరి మనం తీసుకోవలసినటువంటి కార్యాచరణ ఇవన్నీ కూడా పెద్దలతో ఎవరమో ఒకరమో ఇద్దరమో నిర్ణయించేది కాదు. మాట్లాడే ముఖాలు 4 అయినా ఈ మాటలు మావి కాదు. ఇన్ని వేల మంది హృదయాలలో ఉన్నటువంటి మాటలు మళ్ళా అందరం ఒకసారి గుర్తు చేసుకున్నాం. మేము చెప్పాం కదా, 29 సంవత్సరాల నుండి ఈ క్షేత్రాన్ని ఇంత అద్భుతమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చినటువంటి పెద్దలంతా కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది వెనక కూర్చొని ఉన్నారు, ముందుకు రావడానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అనామికత సందేశం హైందవ జీవన సారం. మాట్లాడే నోరే కనపడుతుంది కానీ మాట్లాడించే మెదడు కనపడదు. దానికి కారణమైనటువంటి గుండె కనపడదు. గుండెలాగా మెదడులాగా ముందు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి పెద్దలకి, ఇక్కడ వచ్చి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ ఆ కాశీనాయన భగవానుడి యొక్క శుభాశిస్సులు, గోవిందమాంబ సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి శుభాశిస్సులు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యాశిస్సులు, సర్వదేవత యొక్క అనుగ్రహము సర్వత్రా ఉండాలి అని మన అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యములు, సుఖ సంతోషములు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి అందించాలి అని ఆ భగవంతుని యొక్క అనుగ్రహ దృష్టి మన అందరి మీద కురియాలి అని చెప్పి స్వామి సేవలో మనమంతా భాగస్వాములు కావాలి అని చెప్పి కోరుకుంటూ, దానికి అవసరమైన శక్తిని యుక్తిని భగవాన్ కాశీనాయన మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఓం ప్రశాంతి, ఓం తత్సత్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.